హాయ్ అండి, వెల్కమ్ టు హిమ హిందీ ఛానల్. ఈరోజు టెట్కి డిఎస్సికి సంబంధించిన 8th క్లాస్కి లెసన్ ఒకసారి చూద్దామండి. 8th క్లాస్ బుక్ పేరు పుస్తక నామ్ క్యా హై లహర్. ఈ లహర్లో మొత్తం మనకి 104 పేజెస్ ఉంటాయండి. లహర్లో టోటల్గా ఎన్ని పేజెస్ ఉంటాయి? 104 పేజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి సుబహ్ సంబంధించిన కొన్ని బిట్స్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ లాగా ఇవ్వడం జరిగింది. సుబహ్ పాఠ్ కా कवि कौन है? श्री प्रसाद जी है. श्री प्रसाद जी का जीवन काल सन 1932 से लेकर 2012 तक. श्री प्रसाद जी के प्रमुख कृतियाँ मेरा साथी घोड़ा, खिड़की से सूरज. श्री प्रसाद जी के पुरस्कार बाल साहित्य भारतीय सम्मान. इక్కడి వరకు కవి పరిచయండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సుబహ్ కవితకి కవి కౌన్ హై? ఎవరండి? శ్రీ ప్రసాద్. దీంట్లో మీరు ప్రసాద్, మీరు ఎప్పుడు గుళ్ళో ప్రసాదం తీసుకుంటూ ఉంటారు కదండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ ఉన్కా జీవన్ కాల్ సన్ 1932 2012. ఇక్కడ 2 కామన్ అండి. రెండిట్లోనూ ఏది కామన్? 2 కామన్. ఇటువైపు 3 2 అంటే మీరు 2 లాస్ట్లో వచ్చింది, దానికంటే ముందు నెంబర్ 3 వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 లాస్ట్లో వచ్చింది, దానికంటే అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, 32 కదండి, లాస్ట్లో 2 వచ్చింది, 2 తర్వాతి లెటర్ ముందు వచ్చింది. ఇక్కడ 2 లాస్ట్లో వచ్చింది, దాని ముందు లెటర్ ఫస్ట్ వచ్చింది, అంటే 1 2 1 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 2 గుర్తుపెట్టుకోండి. అలాగా దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ శ్రీప్రసాద్ జీకే ప్రముఖ కృతియా మేరా సాథీ గోడ, కిటికీ సే సూరజ్ అన్నారు కదండి. లాస్ట్లో గోడ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ గోడని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాసేయచ్చు. అలాగే సూరజ్ ఉంది చూసారా, సూరజ్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇవన్నీ బండ గుర్తులండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. శ్రీప్రసాద్ జీకే పురస్కార్ బాల సాహిత్య భారతీయ సమ్మాన్. సమ్మాన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అందరికీ కూడా సాహిత్య అనేది వస్తుంది. ఇక్కడ ఏ సాహిత్య అనేది మనం పర్టికులర్గా చెప్పాలి కాబట్టి బాల సాహిత్య భారతీయ సమ్మాన్. జాగ్రత్తగా చూడండి. సుబహ్ కవితా పాఠ్కే కవి శ్రీ ప్రసాద్ జీ హై. మనం గుళ్ళో ప్రసాదం తీసుకుంటాం కదండి, అదే ప్రసాద్. అండ్ నెక్స్ట్ తర్వాత ఆయన జన్మ 1932. 2 అనేది జన్మకి మృత్యుకి రెండిటికి కామన్. జన్మలో వచ్చేపాటికి 2 అనేది లాస్ట్లో వస్తుంది, 2 తర్వాత నెంబర్ 3 దాని ముందు వచ్చింది. అలాగే మృత్యులో వచ్చేపాటికి 2 లాస్ట్లో వస్తుంది, 2 కంటే ముందు నెంబర్ 1 అక్కడ కనిపించింది, అదే బండ గుర్తు దాంట్లో. అలాగే ఇన్కి ప్రముఖ కృతియా మేరా సాథీ గోడ, కిటికీ సే సూరజ్. ఇందుట్లో గోడ గుర్తుపెట్టుకోండి, కింద సూరజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఉన్కే పురస్కార్ బాల సాహిత్య భారతీయ సమ్మాన్. బాల్ గుర్తుపెట్టుకోండి, సమ్మాన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి, క్లియర్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు లెసన్. మానవ జీవన్ మే డాష్ కా మహత్వపూర్ణ స్థానం హై. ప్రతి ఒక్కడి మానవుడి యొక్క జీవితంలో ప్రకృతి గురించి చాలా గొప్ప స్థానం ఉంటుందండి. ప్రకృతి లేదే మనిషి అనేవాడు ఉండడు. సో ద ఫస్ట్ పాయింట్ మనకి మానవ జీవన్ మే ప్రకృతి కా మహత్వపూర్ణ స్థానం హై. ప్రకృతి కా మహత్వపూర్ణ స్థానం కిస్కే జీవన్ మే హై అని కూడా అడుగుతాడు. కిస్కే జీవన్ మే హై? మానవ కే జీవన్ మే హై. సో మానవ జీవన్ ప్రకృతి రెండు కూడా క్వశ్చన్ ట్యాగ్లో అడిగే అవకాశం ఉంది. प्रकृति के अनेक रूपों से हमें कोई ना कोई डैश मिलता है. डैश मिलता है, ప్రేరణ मिलता है. ప్రకృతిలో ఉండే ఎన్నో రూపాలని చూస్తూ ఉంటే వాటి ద్వారా మనకి ఏదో ఒక ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది. మనకి ప్రేరణ అనేది దేని ద్వారా లభిస్తుంది? ప్రకృతి ద్వారా లభిస్తుంది. ప్రకృతిలో ఉండే ఎన్నో రూపాల ద్వారా మనకి ప్రేరణ అనేది లభిస్తుంది. ప్రేరణ से हम अपना कार्य डैश के साथ कर सकता है. ప్రేరణతో మనం మన పనులని ఎలా చేయొచ్చు? उत्साह के साथ. उत्साह के साथ काम करने के लिए क्या चाहिए? ఉత్సాహంతో మనం పనులు చేయాలంటే ఏం కావాలి? ప్రేరణ चाहिए. और उसके बाद सुबह कविता में डैश के साथ जोड़कर सुंदर वर्णन किया गया है. सुबह कविता में समाज की गतिविधियों को प्रकृति के साथ जोड़कर सुंदर वर्णन किया गया है. सूरज की किरणें आने से क्या खिल जाती है? सारी कलियां खिल जाती है. सारी कलियां कब खिल जाती है? सूरज की किरणें आने से. सूरज की किरणें आने से क्या दूर हो जाता है?
अंधकार दूर हो जाता है। अंधकार कब दूर हो जाता है? सूरज की किरणें आने से। करेक्ट గా చూడండి, प्रकृति का महत्वपूर्ण स्थान किसके जीवन में होता है? मानव के जीवन में। मानव के जीवन में डैश का महत्वपूर्ण स्थान है, प्रकृति का महत्वपूर्ण स्थान है। ప్రకృతి के అనేక రూపం से हमें कोई ना कोई డాష్ మిల్తా है। ప్రకృతిలో ఉండే అన్ని రూపాల ద్వారా మనకేం లభిస్తుంది? ప్రేరణ, इंस्पिरेशन। प्रेरणा किसके द्वारा मिलता है? प्रकृति के अनेक रूपों के द्वारा। प्रेरणा से हम अपने कार्य को कैसे कर सकते हैं? उत्साह के साथ कर सकते हैं। उत्साह के साथ हम कार्य को कब कर सकते हैं? प्रेरणा मिलने से। सुबह कविता में क्या किसका सुंदर वर्णन किया गया है? सामाजिक गतिविधियां प्रकृति के साथ जोड़कर सुंदर वर्णन किया है। సమాజంలో ఉండే పరిస్థితుల్ని ప్రకృతితో కలిపి మనకు చెప్పాడు। सूरज की किरणें से क्या खिल जाती है? जब सूरज की किरणें आती है तब क्या खिल जाती है? సూర్యుడి యొక్క కిరణాలు రాగానే ఏం విచ్చుకుంటాయండి? సారీ కలియా, అన్ని మొగ్గలు కూడా విచ్చుకుంటూ ఉంటాయి। సారీ కలియా కబ్ ఖిల్ జాతీ హై? అన్ని మొగ్గలు కూడా ఎప్పుడు విచ్చుకుంటాయి? జబ్ సూరజ్ కి కిరణే ఆతీ హై, ఎప్పుడైతే సూర్యుడి యొక్క కిరణాలు వస్తాయో అప్పుడే విచ్చుకుంటూ ఉంటాయి। సూరజ్ కి కిరణే ఆనే సే క్యా దూర్ హో జాతా హై? సూర్యుడి యొక్క కిరణాలు రాగానే ఏమి దూరం అయిపోతాయండి? అంధకార్ దూర్ హో జాతా హై। అంధకార్ కబ్ దూర్ హో జాతా హై? सूरज की किरणें आने से। सूरज की किरणें आने से क्या सुंदर दिख पड़ता है? सब जग सुंदर दिख पड़ता है। సూర్యుడి యొక్క కిరణాలు రాగానే మనకి ప్రపంచమంతా కూడా ఎలా కనిపిస్తుంది? అందంగా కనిపిస్తూ ఉంటుంది। సబ్ జగ్ సుందర్ కబ్ హో జాతా హై? సూరజ్ కి కిరణే ఆనే సే। ఇక్కడ సూరజ్ కి కిరణే గురించి 3 క్వశ్చన్లు అడిగాడండి। ఒకటి ఖిల్నే కే బారే మే, 2 దూర్ హోనే కే బారే మే, 3 సుందర్ హోనే కే బారే మే। ఖిల్నా అంటే విచ్చుకోవడం। విచ్చుకోవడం అనేది ఏముంటుంది? మొగ్గలు విచ్చుకుంటాయి। మొగ్గలు అనే దాన్ని మనం హిందీలో ఏమంటామండి? కలియా। అంటే ఖిల్ అని ఇచ్చాడంటే కలియా రాయాలి। దూర్ దూరమైపోవడం, ఏం దూరమైపోయిద్ది? పొద్దున్న వంగానే రాత్రి దూరమైపోయిద్ది। ఇక్కడ రాత్రి అనే దాన్ని దేని చెప్పాడు? అంధకార్, చీకటితో చెప్పాడు। సో అంధకార్ దూర్ హో జాతా హై। సుందర్ అందం, అందం ఎక్కడ కనిపిస్తుంది? ప్రకృతిలో కనిపిస్తుంది। ప్రకృతి ఎక్కడ ఉంది? ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ఉంది। సో జగ్, సుందర్, ఈ 3 పర్టిక్యులర్గా మనం పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దండి। ఎప్పుడిది? సూరజ్కి కిరణే బిట్స్ వస్తాయి కదండి। ఈ సూరజ్కి కిరణే బిట్స్ వచ్చినప్పుడు 3 బిట్స్ మనకి, ఆ 3 బిట్స్ ఒకటి ఖిల్నా, ఒకటి దూర్, ఒకటి సుందర్ గురించి అడుగుతాడు। ఖిల్నా అడిగాడంటే కలియా రాయాలి, దూర్ అడిగాడంటే అంధకార్ రాయాలి, సుందర్ అడిగాడంటే జగ్ రాయాలి। మిల్జుల్ కర్ క్యా గాతీ హై? కలిసిమెలిసి ఎవరు పాడుతూ ఉంటారు? చిడియా। చిడియా క్యా కర్తా హై? గాతా హై, సారీ అండి, గాతీ హై। चिड़िया क्या करती है? गाती है। कैसे गाती है? मिलजुल कर गाती है। कैसे गाती है? मिलजुल कर गाती है। चिड़िया स्त्रीलिंग शब्द अंडी, चिड़िया एक वचन, चिड़िया बहुवचन। किस स्वर में गाती है? जो कौवा गाता है हम सुनते हैं, काकी पाడినప్పుడు మనం చూస్తాం, వింటామా అండి? వినం। जब हम कोयल के खूकू सुनते हैं ना, क्या होता है? మీటి సే హోతా హై। అవునా కాదా అండి? కోయిల పాడుతుంటే మనకి చాలా తీయగా అనిపిస్తుంది, మనం కూడా దాంతో పాటు పాడుతూ ఉంటాం। పక్షులు అరిసినా కూడా మనం అలాగే చూస్తూ ఉంటాం। కిస్ స్వర్ మే గాతీ హై? మీఠే స్వర్ మే గాతీ హై। वो कैसे गाती है? మీఠే స్వర్ మే గాతీ హై। సుబహ్ कैसी लगती है? ఉదయం మీకు ఎలా అనిపిస్తుంది? బలి लगती है। कैसी लगती है? బలి, చాలా మంచిగా నీట్గా అలా అనిపిస్తూ ఉంటుంది ఉదయం। సబ్సే అచ్చా గుణ క్యా హై? అన్నిటికంటే చాలా మంచి గుణం ఏంటి? మెహనత్, కష్టపడే వాళ్ళది సబ్సే అచ్చా గుణ హై। और सबसे बड़ा దుర్గుణ క్యా హై? అన్నిటికంటే చాలా గొప్ప చెడ్డ గుణం ఏంటి అంటే ఆలస్। ఆలస్ మానే క్యా హై? ఆలస్ మానే సోమరితనం। जोश का अर्थ क्या है? उत्साह। सुंदर का अर्थ क्या है? खूबसूरत। जोश का अर्थ क्या है? उत्साह। सुंदर का अर्थ क्या है? खूबसूरत। एक बार देखिए, सुबह कविता के कवि श्री प्रसाद जी है। श्री प्रसाद जी का जीवन काल सन 1930 to 1932 और उनकी मृत्यु सन 2012। श्री प्रसाद जी के प्रमुख कृतियाँ मेरा साथी घोड़ा, खिड़की से सूरज। श्री प्रसाद जी के पुरस्कार बाल साहित्य, भारतीय सम्मान। मानव जीवन में प्रकृति का महत्वपूर्ण स्थान है। प्रकृति में
प्रकृति का महत्वपूर्ण स्थान मानव जीवन में है। प्रकृति के अनेक रूपों से हमें कोई न कोई प्रेरणा मिलती है। प्रेरणा किसके द्वारा मिलती है? प्रकृति के अनेक रूपों से मिलती है। प्रेरणा से हम अपना कार्य उत्साह के साथ करते हैं। अपना कार्य उत्साह से करने के लिए हमको प्रेरणा चाहिए। सुबह कविता में सामाजिक गतिविधियों को प्रकृति के साथ जोड़कर सुंदर वर्णन किया गया है। प्रकृति के साथ जोड़कर सामाजिक गतिविधियों को सुबह कविता में कहा गया है। सूरज की किरणें आने से सारी कलियां खिल जाती है। सारी कलियां कब खिल जाती है? सूरज की किरणें आने से अंधकार दूर हो जाता है। सूरज की किरणें आने से सब जग सुंदर हो जाता है। मिलजुल कर चिड़ियाँ गाती हैं। मीठे स्वर में चिड़ियाँ गाती है। सुबह बली लगती है। सबसे अच्छा गुण मेहनत है। सबसे बड़ा दुर्गुण आलस है। जोश का अर्ध उत्साह के, సుందర్ का अर्ध खूबसूरत है। ఇవి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ బిట్స్ అండి ఇవి. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ వరకు అయిపోతుంది. థ్యాంక్ యూ.